జయ గురుదత్త. ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి ఉండేవాడండి. అతడు ఒక రాజు కుమార్తెకు భర్త అయ్యాడు. ఆ రోజు రాత్రి ఆమెకు విషయం తెలిసిపోయింది, అతనికి అక్షరం ముక్క రాదని. అతనితో చెప్పింది, ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి కాళీ అమ్మవారు తెల్లవారుతుండగా గుడిలోకి వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి తలుపులేసుకొని కూర్చో లోపల. అమ్మవారు తెల్లవారుతూ ఉండంగా వస్తుంది. తలుపు తీ అంటుంది, నువ్వు తీయద్దు. నీకు 2 మాటలు చెప్తాను, అవి మాత్రమే చెప్పు అని చెప్పింది. కాళీ విద్య, కాళీ విద్య అని అనమని చెప్పింది. అతనికేమో విద్య రాదు కదండి, అక్షరం ముక్క రాదు. కాళీ ఇద్య, కాళీ ఇద్య అన్నాడు. సరే అదే అను అని చెప్పి వెళ్ళమని చెప్పింది. అతను వెళ్ళి తలుపులు వేసుకొని కూర్చున్నాడు. తెల్లవారుతూ ఉంది. అమ్మ కాళికాదేవి వచ్చేసింది. వచ్చేసి ఎవడ్రా లోపల తలుపు తీ అనింది. అతను మాత్రం ఏ మాట మాట్లాడకుండా 2 మాటలే, కాళీ ఇద్య, కాళీ ఇద్య అన్నాడు. అలాగే చాలాసేపు అమ్మవారు చూసింది. అమ్మవారు తలుపే తీసుకోలేదా అండి. ఆ విషయం అతనికి తెలియక అతని మొండితనమే విశ్వాసంగా మారి అలాగే అంటూ ఉన్నాడు. అమ్మవారు ప్రసన్నురాలైంది. తలుపు సందులో నుంచి నాలుక బయట పెట్టు అని చెప్పింది. అతను తలుపు కొద్దిగా తీసి నాలుక బయట పెట్టాడు. ఎడమ చేత్తో దాన్ని ఇలా లాగి అమ్మవారు బీజాక్షరాలు రాసేసింది. అప్పుడు వచ్చినదేనండి శ్యామలా దండకం. ఆయనే కాళిదాసు మహాకవి. శ్రీమాత్రే నమః.